నమో నారసింహాయ. నృసింహశాస్త్రం మీద వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఈరోజు పరాభవనామ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా ఈరోజు వచ్చినటువంటి భక్తులందరికీ అన్నప్రసాదాలతో పాటు పాయసం, సీరా పాయసం, అదేవిధంగా పులిహోర కూడా అదనంగా అందరికీ వడ్డించడం జరుగుతుంది. భక్తులందరూ కూడా ఇక్కడికి రావటం మొదలుపెట్టి అందరూ కూడా ఈరోజు ఎక్కువ మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుని అన్నప్రసాదాలను కూడా స్వీకరిస్తారని చెప్పి భావిస్తున్నాం. ఈరోజు సాయంత్రం కూడా 3 గంటల నుంచి పంచాంగ పఠనం, 4:30 నుంచి ఈరోజు రాట ఉడిపోత్సవం కూడా అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి, అలాగే అన్నప్రసాదాన్ని కూడా అందరూ కూడా స్వీకరించి ఆ స్వామి యొక్క దివ్యాశీస్సులను అందరూ కూడా పొందాలని చెప్పి విజ్ఞప్తి చేస్తారు. మంగళాయ శుభాంగాయ మంగళాయ మహోదతే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం. శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి సన్నిధానంలో శ్రీ పరాభవనామ సంవత్సర చైత్రశుద్ధ ప్రతిపత్తిని పురస్కరించుకొని, అంటే 19వ తేదీ మార్చి గురువారం నాడు ఉదయం యథావిధిగా ప్రాతరారాధనం జరుగుతుంది. అయిన తర్వాత ఆనాడు ఉదయం బాలభోగం మంగళాశాస్త్రమై సర్వదర్శనం సుమారు 6:30 గంటలకి ప్రారంభమైన దగ్గర నుంచి మధ్యాహ్నం 11:30 గంటల వరకు ఉగాది పచ్చడి వితరణం జరుగుతుంది. అది అయిన తర్వాత మధ్యాహ్నం రాజభోగం 11:30 నుంచి 12:30 వరకు, రాజభోగం అయిన తర్వాత 12:30 నుంచి 2:30 వరకు సర్వదర్శనం, 2 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి 2:30 వరకు మధ్యాహ్న విరామం. మధ్యాహ్నం 2:30 గంటలకు ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి గారు ఉభయ దేవేరులతో కూడి, ఆళ్వారులతో కూడి ఆస్థాన మండపంలోకి వెంచేస్తారు. 2:30 గంటలకు విశ్వక్సేనారాధన, పుణ్యావాచనం అయిన తర్వాత పంచాంగ శ్రవణం ఆరంభమవుతుంది. పంచాంగ శ్రవణం సుమారు 3:30-4 గంటల వరకు పంచాంగ శ్రవణం కొనసాగుతుంది. పంచాంగ శ్రవణం అయిన తర్వాత స్వామివారి కళ్యాణ శుభపత్రికని స్వామివారి సన్నిధానంలో సమర్పించడం జరుగుతుంది. అదైన తర్వాత విశిష్టమైనటువంటి సేవకులకి పురస్కారాలు అందచేయడం జరుగుతుంది. స్వామివారి అనుగ్రహాన్ని అందచేయడం జరుగుతుంది. అదైన తర్వాత సుమారుగా 4-4:30 ప్రాంతంలో స్వామివారి కళ్యాణ మహోత్సవ సందర్భంగా పందిరిరాట ఉడుపు మహోత్సవం జరుగుతుంది. కళ్యాణ మంటపం అంటే ఉత్తర గోపురానికి ముందు భాగంలో కళ్యాణ మండపం దగ్గర ఒక రాట, అలాగే కళ్యాణ వేదిక దగ్గర ఉత్తర రాజగోపురానికి అవతల ఉండేటువంటి ప్రాంగణంలో కళ్యాణ వేదిక దగ్గర ఒక రాట, రాజగోపురం ముందు ఉండేటువంటి దాని భాగంలో ఒక రాట, 3 రాటలు పందిరి రాట ఉడుపు మహోత్సవం జరుగుతుంది. అదైన తర్వాత నివేదనం, మంగళాశాసనం అయిన తర్వాత స్వామివారి గ్రామ తిరువీధి మహోత్సవం జరుగుతుంది. ఇది అవుతూ ఉండగా సుమారుగా సూర్యుడు ఆ పశ్చిమాద్రికి చేరే సమయంలో స్వామి యొక్క సన్నిధానంలోకి సూర్య కిరణాలు ప్రసరిస్తాయి. అంటే కొత్త సంవత్సరంలో స్వామి అనుజ్ఞని స్వీకరిస్తూ పశ్చిమాద్రికి వెళుతున్నటువంటి సూర్యుడు అనుజ్ఞ తీసుకుంటాడనమాట. ఈ సన్నివేశం ఈ ఆలయంలో ప్రత్యేకమైనటువంటిది, విలక్షణమైన సన్నివేశం. ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ సందర్భంగా పరాభవనామ సంవత్సరం, గురుడు రాజుగా ఉండేటువంటి సంవత్సరం. ఈ సంవత్సరంలో స్వామివారిని సేవించి స్వామివారి అనుగ్రహానికి పాత్రమయ్యి ఈ సంవత్సరం అంతా సుఖ సంతోషాలతో, నిరోగంగా, ఆయురారోగ్యాలతో, సుభిక్షంగా, సస్యశ్యామలంగా దేశం ఉండేటట్టు, అందరూ సుఖ సంతోషాలతో జీవనం నెరపేటట్టు స్వామిని అనుగ్రహించాలి అని ప్రార్థిస్తాం. మంగళాయ శుభాంగాయ మంగళాయ మహోదతే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం. శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి సన్నిధానంలో శ్రీ పరాభవనామ సంవత్సర
చైత్రశుద్ధ ప్రతిపత్తిని పురస్కరించుకొని అంటే 19వ తేదీ మార్చి గురువారం నాడు ఉదయం యథావిధిగా వాతరారాధనం జరుగుతుంది. అయిన తర్వాత ఆనాడు ఉదయం బాలభోగం మండలాశాస్త్రమై సర్వదర్శనం సుమారు 6:30 గంటలకి ప్రారంభమైన దగ్గర నుంచి మధ్యాహ్నం 11:30 గంటల వరకు ఉగాది పచ్చడి వితరణం జరుగుతుంది. అదైన తర్వాత మధ్యాహ్నం రాజభోగం 11:30 నుంచి 12:30 వరకు, రాజభోగం అయిన తర్వాత 12:30 నుంచి 2:30 వరకు సర్వదర్శనం, 2 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి 2:30 వరకు మధ్యాహ్న విరామం. మధ్యాహ్నం 2:30 గంటలకు ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి గారు 30 దేవేరులతో కూడి ఆళ్వారులతో కూడి ఆస్థాన మండపంలోకి వెంచేస్తారు. 2:30 గంటలకు సత్యనారాయణం పుణ్యావాచనం అయిన తర్వాత పంచాంగ శ్రవణం ఆరంభమవుతుంది. పంచాంగ శ్రవణం సుమారు 3:30-4 గంటల వరకు పంచాంగ శ్రవణం కొనసాగుతుంది. పంచాంగ శ్రవణం అయిన తర్వాత స్వామివారి కళ్యాణ శుభపత్రికని స్వామివారి సన్నిధానంలో సమర్పించడం జరుగుతుంది. అదైన తర్వాత విశిష్టమైనటువంటి సేవకులకి పురస్కారాలు అందచేయడం జరుగుతుంది. స్వామివారి అనుగ్రహాన్ని అందచేయడం జరుగుతుంది. అదైన తర్వాత సుమారుగా 4-4:30 ప్రాంతంలో స్వామివారి కళ్యాణ మహోత్సవ సందర్భంగా పందిరిరాట ఉడుపు మహోత్సవం జరుగుతుంది. కళ్యాణ మంటపం అంటే ఉత్తర గోపురానికి ముందు భాగంలో కళ్యాణ మండపం దగ్గర ఒక రాట, అలాగే కళ్యాణ వేదిక దగ్గర ఉత్తర రాజగోపురానికి అవతల ఉండేటువంటి ప్రాంగణంలో కళ్యాణ వేదిక దగ్గర ఒక రాట, రాజగోపురం ముందు ఉండేటువంటి దాని భాగంలో ఒక రాట, 3 రాటలు పందిరి రాట ఉడుపు మహోత్సవం జరుగుతుంది. అదైన తర్వాత నివేదనం మంగళాశాసనం అయిన తర్వాత స్వామివారి గ్రామ తిరువేది మహోత్సవం జరుగుతుంది. ఇది అవుతూ ఉండగా సుమారుగా సూర్యుడు ఆ పశ్చిమాద్రికి చేరే సమయంలో స్వామి యొక్క సన్నిధానంలోకి సూర్య కిరణాలు ప్రసరిస్తాయి. అంటే కొత్త సంవత్సరంలో స్వామి అనుజ్ఞని స్వీకరిస్తూ పశ్చిమాద్రికి వెళుతున్నటువంటి సూర్యుడు అనుజ్ఞ తీసుకుంటాడనమాట. ఈ సన్నివేశం ఈ ఆలయంలో ప్రత్యేకమైనటువంటిది, విలక్షణమైన సన్నివేశం. ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ సందర్భంగా పరాభవనామ సంవత్సరం, గురుడు రాజుగా ఉండేటువంటి సంవత్సరం. ఈ సంవత్సరంలో స్వామివారిని సేవించి స్వామివారి అనుగ్రహానికి పాత్రమయ్యి ఈ సంవత్సరం అంతా సుఖ సంతోషాలతో, నిరోగంగా, ఆయురారోగ్యాలతో, సుభిక్షంగా, సస్యశ్యామలంగా దేశం ఉండేటట్టు, అందరూ సుఖ సంతోషాలతో జీవనం నెరపేటట్టు శ్రీ స్వామివారి చంద్రోత్సవం విజయోపదేశం ఆషాఢ శుద్ధ చతుర్దశి ఈ ప్రదక్షిణం, ఆషాఢ శుద్ధ పౌర్ణమి గుడి ప్రదక్షిణం, భాద్రపద శుద్ధ దశమి నుండి శుద్ధ చతుర్దశి వరకు తిరు పవిత్రోత్సవం, ఆశ్వీయ శుద్ధ దశమి శమీ పూజా మహోత్సవం, చంద్రవేద విజయదశమి, ధనశుద్ధ ఏకాదశి వైద్యద్వాదశం, ముక్కోటి ఏకాదశి, భారత పౌర్ణమి, గోరోత్సవం, సూర్యోత్సవం, కర్మారు గజేంద్రోక్షోత్సవం, మకరివేద, పుష్యబహుళ అమావాస్య, శ్రీ స్వామివారి దత్పతిరుణాలు మహోత్సవం. రా అంటే పలుకుబడి, రా అంటే రాబడి, రా అంటే భవిష్యత్తు, రా అంటే వర్ధిల్లు. పలుకుబడి రాబడితో భవిష్యత్తులో వర్ధిల్లు అని అర్థం. ఈ విధంగా కూడా అందరూ అర్థం చేసుకోవచ్చు. రకరకాల మంచి అర్థాలు ఉన్నాయి. పరాభవం అంటే ఒక అవమానమే కాదు, ఇలా అందరూ భావిస్తుంటారు అందరూ పరాభవంగా. కనుక అందరూ సింహాగ్రహాన్ని ప్రార్థిస్తూ ఏ గ్రహదోషమైనా సరే ఎవరికైనా ఉన్నట్టుగా ఈ పంచాంగ పఠనంలో మీకు అనిపిస్తే సింహాగ్రహాన్ని ప్రార్థిస్తూ నిరంతరం స్వామి
తెలియజేసుకుంటూ శ్రీ స్వామివారికి ప్రతి మాసంలో స్వాతి నక్షత్రం నాడు స్వామివారి యొక్క నృసింహ హవనం జరుగుతుంది. ఆ హవనంలో పాల్గొంటే కనుక తప్పనిసరిగా శుభ ఫలితాలను ఇస్తాయి, జ్ఞానదోషాలన్నీ తొలగిపోతాయి. కనుక అందరూ ఈ సర్వకాశాన్ని వినియోగించుకుని శ్రీ సింహాద్రాల యొక్క కృపా కటాక్ష వీక్షణలు పొంది ఆరోగ్య ఐశ్వర్య భోగ భాగ్యులు పొందులుగా ప్రార్థిస్తున్నాను. స్వస్తి కరి అని కరి అంటే లేదు మనకు తెలుసు కదా, కరి వెళ్ళాలి రామతుంది కదా. అంచేత ఈవిడ ఏనుగు అంటే వీళ్ళ వంశంలో పూర్వీకులు గజారోహణ సన్మానాన్ని పొందినటువంటి వారు. అందుకోసమని ఆ ఇంటి పేరు కరి అని వచ్చింది. అంచేత రెండు సేవలు చెప్పేవారు. అలాంటి తిరుపతి పురస్కారాన్ని పొందినటువంటి ఆ తిరుపతిలో వెంకటనాథుని సన్నిధిలో ఇవాళ ఈ సంస్కారాన్ని సత్కారాన్ని మా కార్యనిర్వహణాధికారి గారు చేస్తున్నారు. మనమందరం చాలా ఆనందించదగినటువంటి విషయం ఇది. వారికి సత్కరించవలసిందిగా సుమారుగా 14 సంవత్సరాల పాటు స్వామివారి పదవీ విరమణ చేసిన తర్వాత స్వామివారి అనగానికి మార్పులైనటువంటి వారు ఉండేటువంటి గతాలలో వీళ్ళందరూ విశ్రాంతి కార్యనిర్వహణాధికారికి ప్రపంచ విఖ్యాతుల వారు ఈ ఆలయంలో అవతారంగా పనిచేసేవారు. సుమారుగా 15 సంవత్సరాలు వారు ప్రపంచంలో పనిచేశారు. ఆగమతామృత వర్షి అని మధుర మధ్యస్థి అని బిరుదాంకితులు. భగవత్ విషయంలో ఎలాంటి వాళ్ళైనా రెస్పరెన్స్ చేయగలిగినటువంటి మృదుభాష అట్లాంటి వారి యొక్క నేతృత్వంలో వారి యొక్క ఉపదేశాల్లో సేవించినటువంటి వారు సూర్యనారాయణ గారిని ఈ సందర్భంగా సత్కరిస్తున్నారు. రాష్ట్ర పండితుల్ని వారిని సత్కరించిన కార్యనిర్వహణాన్ని ప్రార్థిస్తున్నారు. భగవత్ సన్నిధానంలో ఒకసారి గ్రహాల స్థితిని ఒకసారి మనం